ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మంగళవారం రోజు మీ అందరితో ఒక విషయాన్ని పంచుకున్నాను. 10 సంవత్సరాలుగా సాయి టీవీ అనేటువంటి ఈ వ్యవస్థను బాబా 2 రెక్కలు పట్టుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో 10 సంవత్సరాలు రేపు శ్రావణ పౌర్ణమికి పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా సాయి టీవీని కొంత పరిపుష్టం చేసేటువంటి దాంట్లో మనం ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మీతో మాట్లాడతా అని చెప్పి ఆ రోజు మాటిచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు ఈ విషయం మీతో పంచుకోవాలా వద్దా? ఎందుకంటే సాయి టీవీ అదేవిధంగా సాయి గురుకులం చూసేటువంటి వారిలో, సాయి టీవీని ప్రతిరోజు వీక్షించేటువంటి వారిలో సాధారణమైనటువంటి ప్రేక్షకులు వేరు, అభిమానం కలిగినటువంటి ఆత్మబంధువులు వేరు. నా అనుభవం ఏమిటంటే సాయి టీవీ చూసేటువంటి లక్షలాది మందిలో సాయి టీవీ పట్ల అభిమానాన్ని గూడు కట్టుకున్నటువంటి వారు ఒక 100-200 మంది మాత్రమే ఉంటారు. ఈ 100-200 మందితో నేరుగా మాట్లాడితే సరిపోతుంది. కానీ నిజానికి ఈరోజు మీరందరూ చూస్తున్నారు, గత 3 నెలలుగా ఎంత పని ఒత్తిడి సాయి టీవీలో ఉందో, ఎన్ని కార్యక్రమాలను మనం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఒకరితో ఒకరి ముఖాముఖి మాట్లాడడం అనేటువంటిది అసాధ్యమని చెప్పి భావించాను. సాయి గురుకులం ముఖతానే ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావించాలని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే నేను ప్రస్తావించేటువంటి విషయాన్ని అందరూ మీరు మనసుకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి మనసులో అయితే సాయి గురుకులం పట్ల, సాయి టీవీ పట్ల, సాయి బాబా పట్ల ప్రేమ అభిమానాలు ఉంటాయో వారు మాత్రమే దీన్ని మనసును పట్టించుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఒక సాధారణమైనటువంటి విషయంగా ప్రతిరోజు సాయి గురుకులం లాగానే విని వదిలేయండి. ఎందుకనంటే ఇది అందరిపైన బలవంతంగా రుద్దడం నా అభిమతం కాదు, నేను ముందే చెప్తున్నాను. ఇంకొకటి కూడా, మంగళవారం రోజు మీ మధ్య అయితే ప్రస్తావించాను, కానీ ఈ విషయం గురువారం రోజు మీ అందరికీ చెప్పాలా వద్దా అనేటువంటి సంశయం ఒక రోజంతా కూడా నిద్రలేని రాత్రి గడిపాను. 10వ తేదీ చావడి ఉత్సవం ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాదు ఇంటికి వచ్చేసరికి రాత్రి 1:45 అయింది. దారింటా వస్తూ ఇదే ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చి పడకపైన పడుకున్నా సరే ఇదే ఆలోచన నడుస్తుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన పెడితే మన వాళ్ళు ఎవరూ దీనికి స్పందించకపోతే, ఎవరూ అర్థం చేసుకోకపోతే చెప్పి అబాస పాలవుతామేమో అని చెప్పి ఒక సంశయం వచ్చింది. మీకు తెలుసు కదా, నా వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఎప్పుడూ కూడా బాబా దగ్గర చీటీ వేయను. బాబాకు సంబంధించినటువంటి పనిలో ఏదన్నా సంశయం వచ్చినప్పుడు మాత్రం బాబా దగ్గర చీటీ వేస్తాను. అదేవిధంగా చీటీ వేశాను ఈ కార్యక్రమం చెప్పే ముందు. బాబా చెప్పాలా వద్దా? బాబా చెప్పు అనేటువంటి చీటీ ఇచ్చారు. కాబట్టి ఇక ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పబోయేటువంటి ప్రతిపాదన ద్వారా ఏమి జరిగినా ఆ ఫలితం ఆయనదే. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఈ ఆలోచన రావచ్చు, కానీ దానికి సాయి అనేటువంటి అనుగ్రహం తప్పకుండా కావాలి. అందుకనే బాబా అనేక సంశయాలను సృష్టిస్తాడు. ఆ సంశయాల్లో మళ్ళీ తుదకు ఆయన నిర్ణయాన్నే తీసుకోమని చెప్తారు. అట్లా వారి నిర్ణయమే ఇక్కడ, దాని ప్రకారమే ఈరోజు మీ ముందు ఈ ప్రస్తావన చేస్తున్నాను. మన జీవితంలో మనకు అనేకం కావాల్సి వచ్చినప్పుడు బాబాకు మొక్కుకొని అనేకం త్యాగం చేస్తూ ఉంటాం. చోల్కర్ కథను ఉదాహరణగా తీసుకుంటాం. చోల్కర్ చక్కెర వదిలేశాడు, మనం వంకాయ కూర వదిలేద్దాం బాబాకి ఇష్టమైనటువంటిది. ఇట్లా రకరకాల సందర్భాల్లో మన కోరికలను రాబట్టుకోవడానికి, బాబా వద్ద నుంచి ఆ అనుగ్రహాన్ని రాబట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి త్యాగాలు మనం చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా నా విన్నపం ఏంటంటే, బాబా భక్తులందరికీ కూడా బాబా కోసం త్యాగం చేయడం అంటే చాలా ఇష్టం. మరి మీ వ్యక్తిగత కోరికల కోసం, అదేవిధంగా మీ బిడ్డల కోసం మీరు అనేక సందర్భాల్లో అనేకం త్యాగం చేసి ఉంటారు కదా. అదేవిధంగా సాయి టీవీ 10వ వార్షికోత్సవం సందర్భంగా మీరు తప్పకుండా ఒక త్యాగాన్ని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రేపు కొత్త సంవత్సరం జనవరి నెల నుండి ఈసారి ఆగస్టు 9వ తేదీ, సరిగ్గా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సాయి టీవీ, సరిగ్గా 9వ తేదీ శ్రావణ పౌర్ణమి వచ్చింది. ఆ రోజుకు 10 సంవత్సరాలు సాయి టీవీకి పూర్తవుతాయి. అంటే దాదాపుగా 8 మాసాలు. ఈ 8 మాసాలు
బాబా కోసం మనం ఒక త్యాగం చేద్దాం. ఈ త్యాగం అనగానే నాకు గుర్తొచ్చినటువంటిది చోల్కర్ కథ. చోల్కర్ బాబాను ఏమని వేడుకుంటాడు? బాబా, ఈ తాత్కాలికమైనటువంటి ఉద్యోగం శాశ్వత ఉద్యోగంగా అది మారాలి అని అంటే నేను పరీక్షలో నెగ్గాలి, ఆ అనుగ్రహాన్ని నాకు ఇవ్వు బాబా అని అంటారు. శాశ్వతమైనటువంటి ఉద్యోగం వస్తే మీ చరణాల వద్దకు వచ్చి కలకండ పంచుతానని మొక్కుంటాడు. కానీ కలకండ పంచేటువంటి పరిస్థితి అప్పటికప్పుడు లేదు. దానికోసం చక్కెర మానేసి షిరిడీకి వెళ్ళి బాబా వద్ద కలకండ పంచుతాడు. బాబా అంటారు ఆ సందర్భంలో, నీ మొక్కు నెరవేరింది, నీ త్యాగం కూడా గొప్పది, నీ త్యాగాన్ని నేను గుర్తించాను అని అంటారు. చక్కెరను త్యాగం చేశారు. అదేవిధంగా జనవరి 1వ తేదీ నుంచి మనము సాయి టీవీ కోసం ఖచ్చితంగా ఏదో ఒక త్యాగాన్ని మన పరిధిలో చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు వినతి చేస్తున్నాను. ఈ సందర్భంగా నా మనస్సుకు తోచినటువంటి ఒక త్యాగాన్ని నేను చేద్దామనుకుంటున్నాను. ఉదయం పూట ఇంట్లో హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేయరు. ప్రతిరోజు కూడా ఇడ్లీయో ఇంకోటో నేను ఆఫీస్కి రాగానే మన వాళ్ళు తెప్పించి పెడతారు. దానికి అయ్యేటువంటి కాస్ట్ ప్రతిరోజు కూడా 35 రూపాయలు. ప్రతిరోజు కూడా నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ను వదులుకుంటే అంటే నెలకు 1000 రూపాయలు జమ అవుతుంది. దాదాపుగా 8 నెలలకు 8,000 రూపాయలు. సాయి టీవీ 10వ వార్షికోత్సవానికి నేను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ త్యాగం చేసి నేను ఈ డబ్బును బాబా కోసం సద్వినియోగం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకెప్పుడు కూడా నేను నమ్మేది ఏంటంటే మనం ఆచరించిన తర్వాతనే అది ఇతరులకు చెప్పాలి. ఇదే విషయం వాహిని గారు చెప్పాను. ఒక పని చేద్దాము, బ్రేక్ఫాస్ట్ ఇదంతా నా వల్ల కాదు, కానీ మనం ఇంటికి 2 పాల ప్యాకెట్లు వేయించుకుంటున్నాం. ఒకటి టీ కాఫీ తాగడానికి, రెండవది పెరుగు ఇతరత్ర అవసరాల కోసం. కాబట్టి మీకు మధ్యాహ్నం భోజనంలో మజ్జిగ లేకపోతే మీరు సరిగ్గా తినరు. కాబట్టి మజ్జిగ కోసం ఒక దాన్ని ఉంచుకొని టీ కాఫీలు తాగేటువంటి ఆ పాల ప్యాకెట్ని మనం త్యాగం చేద్దాం. 990 రూపాయలు దానికి సేవ్ అవుతుంది అని చెప్పారు. దీనివల్ల మరికొంత బాబాకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ప్రోగు చేసినటువంటి డబ్బును త్యాగం ద్వారా బాబాకు సమర్పించేటువంటి డబ్బు ఆయన ఖచ్చితంగా అక్షయం చేసుకుంటాడు. మీరు ఇతరుల విషయంలో ఆలోచించకండి. ఎవ్వరు మీరు పెట్టినటువంటి ప్రతిపాదనకు ముందుకు రాకపోయినా పర్వాలేదు. మనం త్యాగం చేసినటువంటి డబ్బునే అవసరమైతే అక్షయం చేసుకుంటారు. కాకపోతే మీరు మాటిచ్చారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ విషయానికి సంబంధించినటువంటిది గురువారం రోజు చెప్పమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇదే విషయము మేము మంగళవారం సాయంత్రం డిస్కషన్ చేసుకుంటుండగా మన సాయి టీవీలో ఉంటున్నటువంటి మన స్నేహితులు కొంతమంది ఒక ప్రతిపాదన పెట్టారు. సార్, రోజు మీరు ఒక పాల ప్యాకెట్ వేయిస్తారు కదా ఆఫీస్కు, ఉదయం సాయంత్రం టీ తాగడానికి, దాన్ని ఆపేయండి సార్. మా తరఫున కూడా ఒక 1000 రూపాయలు ప్రతి నెలా కూడా మిగులుతాయి. కాబట్టి అవి సాయి టీవీకి ఉపయోగపడతాయి వార్షికోత్సవం నాటికి అని అన్నారు. సరే అని చెప్పి బుధవారం ఉదయం పాలు వేసేటువంటి వ్యక్తితో చెప్పాను, జనవరి 1వ తేదీ నుంచి పాలు మీరు ఆపేయండి అని చెప్పి. తర్వాత అతను ఫోన్ చేసి అడిగాడు, సార్ ఎందుకు సార్, ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇల్లు ఖాళీ చేసే వాళ్ళు పాల ప్యాకెట్ వేయొద్దని చెప్తారు, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి, కానీ ప్రతిరోజు కూడా మన గుళ్ళో ఆఫీస్లో మన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు వేరే దగ్గర ఏమన్నా వేయించుకుంటున్నారా అని అడిగాడు. లేదు, వాళ్ళందరూ కూడా ఇట్లా అన్నారు, ఇది ప్రతిపాదన మేము చేసినటువంటిది, ఈ విధంగా కొంత డబ్బును మేము ఒక 8 నెలల పాటు దాన్ని ఒక నిధిని తయారు చేయాలనుకుంటున్నామని చెప్పాను. సార్, మీరు ఏమైనా అనుకోండి, మీ దగ్గర పనిచేసేటువంటి వారు ఏదో మీకోసమో ఎవరికోసమో చేయట్లేదు, వాళ్ళు బాబా కోసం చేస్తున్నారు, నన్ను కూడా కొంత త్యాగం చేయనియండి సార్ అని అడిగారు. ఏమిటి అని అడిగా. సార్, నేను ఈ 8 నెలల పాటు పాల ప్యాకెట్ వేస్తాను, డబ్బులు నాకు ఇవ్వకండి, ఇదే నేను చేసేటువంటి త్యాగం. నిజంగా వాళ్ళు పనిచేసేటువంటి సమయంలో టీ అనేటువంటిది చాలా రిలాక్సేషను, దాన్ని వారు వదులుకున్నారంటే నా మనసు అంగీకరించట్లేదు సార్. నేను పాల ప్యాకెట్ వేయడం తథ్యం, అది నేను చేస్తున్నటువంటి త్యాగం అనుకోండి. మీరు చేస్తున్నటువంటి సేవకు నేను ఒక కప్పు కాఫీ ఇచ్చినటువంటి వాడిని అవుతాను, ఇందులో మీరు ఎటువంటి అభ్యంతరం పెట్టకూడదు అన్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంటే బాబా కోసము మనం ఒక త్యాగాన్ని చేస్తే బాబా వెంటనే దాన్ని ఏ విధంగా ఫిల్ఫిల్ చేశారో చూడండి.
అందరూ కలిసి ఉన్న నలుగురే, ఆ నలుగురు కలిసి ఒక పాల ప్యాకెట్ వద్దనుకుంటే మరలా వెంటనే దాన్ని ఏ విధంగా బాబా అది అవసరం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. టీ అనేటువంటిది ఉదయం సాయంత్రం ఒక రిలాక్సేషన్. అది లేకపోతే చాలా మట్టుకు మనకే తలనొప్పి లేస్తూ ఉంటుంది కదా. అటువంటి దాన్ని ఎందుకు బాబా దూరం చేస్తాడు? చేయడు కదా. వెంటనే ఇంకొక వ్యక్తితోటి దాన్ని ఫుల్ఫిల్ చేయించారు. ఇదే బాబా చేసేటువంటి అద్భుతమైనటువంటి కృప, వారి లీల. ఇట్లా అనుకున్న తర్వాత కొంతమందితోటి బాగా క్లోజ్గా ఉండేటువంటి ఒక 2-3 సాయి భక్తులకు ఈ విషయాన్ని ప్రస్తావించి చూడు అని చెప్పాను వాహిని గారికి. ఆవిడ తెనాల్లో ఉంటున్నటువంటి ఒక సాయి బంధువుకు ఈ విషయం, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలుగా సాయి టీవీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, మేము రెగ్యులర్గా మాట్లాడే 10 మందో 20 మందో మేము ఫలానా అని చెప్తే అభ్యంతరం లేకుండా సరే అని అంటారు. అట్లా కాకుండా ఒక ఇటీవల కాలంలో 1-2 ఎవరైతే కొత్తగా మనతోటి ఎక్కువగా కనెక్టివిటీలోకి వచ్చారో వాళ్ళతోటి మాట్లాడు అని చెప్పాను. మాట్లాడితే ఆవిడకి విషయం చెప్పిన తర్వాత ఆవిడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్పింది. మేడం గారు, నేను మా పాపకు ఎంబీబీఎస్లో సీట్ రావాలని చెప్పి ఒంటిపూట భోజనం చేశాను. మధ్యాహ్నం భోజనం తప్ప పొద్దున టిఫిన్ కానీ ఇతరత్ర అల్పాహారం కానీ పండు కానీ ఇతర సమయాల్లో నేను ముట్టలేదు. అలా అమ్మాయిని హాస్టల్లో పెట్టి నీట్ ఎగ్జామ్ రాయించి 4 సంవత్సరాల క్రితము నేను అటువంటి కఠోరమైనటువంటి దీక్ష చేశాను. అమ్మాయికి ముక్కుతూ ములుగుతూ సీట్ వచ్చింది మేడం గారు. వచ్చిన తర్వాత 2వ సంవత్సరంలో అమ్మాయి అసలు ఎంబీబీఎస్ నేను చదవను, నా వల్ల కావట్లేదని చెప్పి ఏడ్చేసింది. మేము ఎంత బలవంతంగా హాస్టల్కి దొలిచినా మళ్ళీ వచ్చేసింది. మీరు ఇట్లానే బలవంతం చేస్తే నేనేమైనా చేసుకుంటానని చెప్పి బెదిరించింది. ఇక లాభం లేకుండా మళ్ళీ తీసుకెళ్ళి బీఎస్సీలో చేర్చాం 2వ సంవత్సరంలో. కానీ నాకు అప్పుడు అనిపించింది, బాబా దగ్గర మంకు పట్టి నేను చేసినటువంటి త్యాగం అనవసరమైపోయింది, వ్యర్థమైపోయింది, నేను అనాలోచితంగా చేశాను అని చెప్పి నాకు అనిపించింది. అందుకనేమో బాబా సరైనటువంటి దానికోసం నువ్వు ఏదైనా ఒక త్యాగాన్ని చెయ్యి అని చెప్పి బాబా మీ ద్వారా నాకు చెప్పించారు. కాబట్టి నేను నా ఇంటి ఖర్చుల కోసం, అంటే కేవలం కిరాణా పాల బిల్లు కోసం మా భర్త 10,000 రూపాయలు నాకు ఇస్తారండి. ఆ 10,000 రూపాయల్లో 1,000 రూపాయలు ఏ విధంగా దాన్ని సేవ్ చేయాలనేటువంటి దాన్ని ఈరోజు నుంచే ఆలోచించి కొత్త సంవత్సరం నుండి సాయి టీవీ వార్షికోత్సవం వరకు నాకు చేతనైనంత దాన్ని నేను త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంటే బాబా కోసం త్యాగం చేయడంలో ఎంత గొప్ప అనుభూతి ఉంటుందో చూసుకోండి. మీరు అందరూ ఈ కార్యక్రమం విని ఏదో త్యాగం చేద్దాం, ఏదో చేసేద్దామని చెప్పి దయచేసి అనవసరమైనటువంటి పెద్ద పెద్ద వాగ్దానాల కోసం వెళ్ళకండి. చోల్కర్ను ఆదర్శంగా తీసుకోండి. చోల్కరు ఎంత తెలివిగా వ్యవహరించారో చూడండి బాబా దగ్గర త్యాగం చేయడానికి. దేన్ని వదిలేశాడు? చక్కెరను వదిలేశాడు. ఇప్పుడు నాకంతా సరిగ్గా ఉంది కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తే ఒక రకంగా నాకు ఆరోగ్యము 2 రకాలు బాబా కోసం నేను దాన్ని త్యాగం చేసినట్టు. 2 నాకు ఉపకరిస్తాయి. అటు స్వామి సేవ జరుగుతుంది, ఇటు నాకు స్వయంగా నా ఆరోగ్యానికి సంబంధించినటువంటి మేలు జరుగుతుంది. చోల్కర్ కూడా అదేవిధంగా చేశాడు. చోల్కరు ఆహారాన్ని వదిలేయలేదు, వంకాయ కూరను వదిలేదు, రొట్టెను వదిలేయలేదు, దేన్ని వదిలేయలేదు, పెరుగును వదిలేదు, పాలను వదిలేయలేదు. దేన్ని వదిలేశాడు? చక్కెరను వదిలేశాడు. కాకపోతే సమయం ఎక్కువగా పట్టవచ్చు ఆ చక్కెరను వదిలేసిన డబ్బు పోగు కావడానికి. కానీ ఒక మనిషి కొన్ని నెలల పాటు చక్కెర లేకుండా టీ తాగడం వల్ల వచ్చేటువంటి నష్టం లేదు. కాకపోతే కొంచెం తాగడం ఇబ్బంది మొదటి సమయంలో, ఎందుకంటే ఈరోజు డయాబెటిక్ వచ్చినటువంటి వాళ్ళు తాగుతున్నారు కదా, చక్కెర లేని కాఫీ, చక్కెర లేని టీ, అట్లా అలవాటు అయిపోతుంది. కాబట్టి చాలా చిన్న పదార్థమే చోల్కర్ వదిలేసింది. కానీ బాబా దగ్గర ఎంత గొప్ప ప్రశంస పొందాడు. నీ త్యాగం పూర్తయింది, నీ కలకండ నాకు అందింది అని అంటారు. ఈరోజు మనము 2025 జనవరి నుంచి మనం చేసేటువంటి ఒక చిన్న త్యాగం, అది బాబా మెచ్చేదిగా ఉండాలి. మీరు అనవసరంగా పెద్ద పెద్ద వాటికి వెళ్ళకండి. చాలా చిన్న చిన్న త్యాగాలు చేసి బాబా కోసం, ఈ వ్యవస్థ కోసం, ఈ వ్యవస్థ నిలబడడానికి మనం ఖచ్చితంగా మనందరం. అయితే నాకు ఇందులో పెద్ద భ్రమలేమీ లేవు. నాకు తెలిసి సాయి టీవీని రెగ్యులర్గా ఫాలో అయ్యి సాయి టీవీని అర్థం చేసుకున్న వాళ్ళు ఇన్ని లక్షల మందిలో ఒక 100-200 మంది కంటే ఎక్కువ ఉంటారని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాం.
మీరు రేపు జరిగేటువంటి దత్తహోమం చూస్తారు కదా, పట్టుమని 200 మంది కూడా అందులో పాల్గొనలేదు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, సాయి టీవీకి ఇతరత్ర ఏ ఆదాయ వనరు లేదు. వరాల్ సాయి మందిరానికి వచ్చేటువంటి ఈ పూజల ద్వారా, దాని ద్వారా వచ్చేటువంటి ఆ దక్షిణలతోటే సాయి టీవీని నడపాలి. అయితే సాయి టీవీ ఈరోజు నిర్వహణలో 2 సవాళ్ళు. ఒకటేమిటంటే, సాయి టీవీ పట్ల బాగా అంకిత భావంతో ఉండేటువంటి వారు, సాయి గురుకులాన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు, మన పూజల్లో కూడా ఎక్కువ మంది పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? కేవలం యూట్యూబ్లో చూసేటువంటి వారే ఎక్కువ మంది, నెంబర్ 1. నెంబర్ 2, టీవీ సెట్ల ద్వారా ఒక్క హైదరాబాద్లోనే మన కనెక్టివిటీ 8 నుండి 9 లక్షలు కనెక్టివిటీ. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టీవీ సెట్ల కనెక్టివిటీ తీసుకుంటే ఒక 15 లక్షల కనెక్టివిటీ మనకు ఉంటుంది. 15 లక్షల టీవీ సెట్లలో సాయి టీవీ వస్తుంది. దాంట్లో 1 లక్ష మందే చూస్తారనుకోండి, ఎక్కువ భ్రమలొద్దు మనకు, 1 లక్ష మంది సాయి టీవీని చూస్తారనుకోండి. అందులో ఆ 1,00,000 మందిలో 90,000 మంది కేవలం బాబా హారతులు, పాటలు వినేటువంటి వారు. ఇంకొక ఆ 10,000ల్లో ఒక 1,000 మంది కొంచెం తత్వాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు. ఆ 1,000 మందిలో ఒక 100 మంది మాత్రమే సాయి టీవీ పట్ల అనుబంధాన్ని, ప్రేమను కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అదృష్టవంతులు. అయితే యూట్యూబ్ కంటే కూడా, యూట్యూబ్ నిర్వహణ కంటే కూడా మనం టీవీ సెట్లలో వచ్చేటువంటి ఈ టెలికాస్ట్కి అయ్యేటువంటి ఖర్చే ఎక్కువ. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను కదా, సాయి టీవీ ప్రతి నెలా కూడా జీతభత్యాలు, ఇతరత్ర అన్ని ఖర్చులు, బ్రాడ్బ్యాండ్ అంతా కలిపి 15 లక్షల రూపాయలు మనం దీనికి వెచ్చించాలి. మీరందరూ ఒక 4 నెలల నుంచి చూస్తున్నారు కదా. మొన్న సాయి సత్యవ్రతానికి 434 మంది కట్టారు. అంటే ఆ నెల ఖర్చు 15 లక్షలు అయితే మనకు వచ్చింది ఒక 4.5 లక్షల ఖర్చులు అన్నీ పోను ఒక 4 లక్షలు అనుకోండి. మరి మిగతా 8 లక్షలు. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికే మనము కొంత త్యాగాన్ని చేస్తే, ఆ డబ్బు వస్తే దాన్ని కుషన్గా పెట్టుకుంటే, నెలవారీ జరిగే కార్యక్రమాలు అలా జరుగుతూ ఉంటాయి, దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం అలా వస్తుంది. ఇది ఒక కుషన్గా మనం పెట్టుకోగలిగితే వచ్చే సంవత్సరానికి. ఇంకొకటి ఏంటంటే, ఇటీవల కాలంలో నార్త్ నుంచి అక్కడ ఒక డివోషనల్ ఛానల్ నిర్వహించేటువంటి ఒక బృందం వచ్చింది మన సాయి టీవీని చూడడానికి. వాళ్ళ మాట నిజంగా నాకు కొంత బాధ అనిపించింది. ఏంటి మీరు ఇంకా 10 సంవత్సరాలు వెనుక ఉన్నారు, ఏది కూడా మీ దగ్గర అప్డేటెడ్ ఎక్విప్మెంటే లేదు, ఎలా నడిపిస్తున్నారు అనేటువంటి మాట నిజంగా నాకు కొంత బాధ అనిపించింది. కానీ బాబా దయ వల్ల ఇప్పటి వరకు చిన్న ఏమన్నా ఇబ్బందులు కలిగితే కలగవచ్చు, కానీ నడుస్తుంది. కానీ భగవంతుడు కూడా అన్నిసార్లు మనల్ని ఆదుకోడు. ఇప్పుడు మనకు ఛాతీలో నొప్పి వచ్చిందనుకోండి, మనం అనుకుంటాం ఏదో గ్యాస్ వలనో దేని వలనో వచ్చింది అనుకుంటాం, మొదటిసారి నిర్లక్ష్యం చేస్తాం. మళ్ళీ నిద్రలో ఎప్పుడో కొంచెం నొప్పి వచ్చిందనుకోండి, జాగ్రత్త పడాలి, 3వసారి భగవంతుడు కాపాడు, వెళ్ళి ఈసీజీ ఇవన్నీ చేయించుకొని, గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకొని తగు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. బాబా అనేక సందర్భాల్లో ఆదుకుంటూ వస్తున్నాడు, నడిపించుకుంటూ పోతున్నాడు. కానీ మనం కూడా దీనికి కావలసినటువంటి పోషణను, దీనికి కావలసినటువంటి అవసరాలను మనం కూడా తీర్చాలి. ఎందుకంటే మనిషిలాగానే మిషనరీ, మనిషికి ఎలాగైతే కొంత వయసు వచ్చిన తర్వాత మనం మొరాయిస్తాము, ఎక్కువ దూరం నడవలేము, నడిచి కూర్చుంటాము, అట్లే మిగతా టెక్నికల్ వ్యవహారం కూడా అలానే ఉంటుంది. దాన్ని కొంత మనం అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మనం కొంత మీరు మీ స్థాయిలో నిర్ణయించుకోండి. రేపు జనవరి 1వ తేదీ నుంచి మనం ఆగస్టు వరకు దేన్నైనా సరే మనము ఏ విషయంలో మనం త్యాగం చేద్దాం బాబా కోసం. మన అవసరాల కోసం అనేక సందర్భాల్లో మనం త్యాగం చేసి ఉండవచ్చు, కానీ ఒక మంచి వ్యవస్థ కోసం, అనేక మందికి మేలు చేస్తున్నటువంటి వ్యవస్థ కోసం ఎక్కడ పోయినా మీరు చూస్తున్నారు, మొన్న సచ్చరిత ఉత్సవానికి పోయినా, పల్లకి ఉత్సవానికి పోయినా, ఎక్కడ పోయినా కనీసం ఒక 10 మంది ఎదురుబడి చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? సాయి టీవీ ద్వారా మా జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చిందండి, నిజమైనటువంటి బాబా తత్వాన్ని తెలుసుకుంటున్నాం, సాయి గురుకులం అంటే మాకు ప్రాణం సార్, మీతో మాట్లాడుతుంటే కూడా శరీరం రోమాంచితమవుతుంది అని అన్నారు. మరి ఇంతమందికి ఇంత హాయిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి వ్యవస్థ కోసం, ఈ వ్యవస్థ పట్ల అభిమానం కలిగినటువంటి వాళ్ళు మనము ప్రతి నెల ఒక చిన్న త్యాగం చేసి 8 నెలల పాటు ఈ దీక్షను కొనసాగించి, ఇది ఒక దీక్షగా చేస్తేనే అవుతుంది. అదేవిధంగా ఈ డబ్బు మనం త్యాగం చేసి జమ చేసినటువంటి నెలకు 1000 రూపాయలు జమ చేసాం, అది ఖర్చు అయిపోతుంది అనుకుంటే వెంటనే డ్రా చేసి దాన్ని
బాబాకు సంబంధించినటువంటి సచ్చరితలను ఇంకెక్కడో ఆ డబ్బును పెట్టండి. పెడితే అది అక్షయమవుతుంది. ఆ తర్వాత మన దీక్ష ముగిసిన తర్వాత ఆగస్టు 9వ తేదీ రోజు మనందరము కూడా మన త్యాగాన్ని బాబా చరణాలకు సమర్పిద్దాం. కొంతమంది మీ యొక్క రోజు అవసరాల్లో దేన్ని తగ్గించుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఏమీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నేను నెలకు ఇక సటన్ ఆఫ్ అమౌంట్ బాబా కోసం త్యాగం చేస్తున్నానని చెప్పి దాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే త్యాగంలో ఉన్నటువంటి తృప్తి మరెందులో కూడా లేదు. బాబా కోసం ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు తన ఆస్తిని త్యాగం చేశారు షిర్డీలో. అదేవిధంగా బాబా చివరి రోజుల్లో లెండికి తీసుకెళ్ళి జొన్న విత్తనాలు నాటించినటువంటి ప్రధాన్ ఆలోచించాడు, అరే మనం బాబా సకలం మనకిచ్చాడు, బాబాకు శాశ్వతంగా ఉండేటువంటిది ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు లెండిలో తను విత్తనాలు నాటినటువంటి బాబా విత్తనాలు నాటించినటువంటి విషయం గుర్తొస్తుంది. వెంటనే నిర్ణయం తీసుకుంటాడు. గోన్కర్ దగ్గర నుంచి లెండీని కొని బాబా సంస్థానానికి దాన్ని అప్పగిస్తాడు. అదే కాదు, సాటే షిరిడి నుంచి వెళ్ళిపోతాడు. అదేవిధంగా బాబా మహాసమాధి తర్వాత కేల్కర్ కూడా పెద్దగా యాక్టివ్గా ఉండడు. దాంతో ఆ సాటేవాడ ఎవరికైనా ఇచ్చేయాలి లేకపోతే అమ్మాలనేటువంటి యోచనలో కేల్కర్ 2-3 దగ్గర చెప్పగానే వెంటనే నవాల్కర్ ఆ వాడాను కొని సంస్థానానికి ఇచ్చేస్తాడు. ఆ రోజు బాబా యొక్క వ్యవస్థ నిలబడ్డానికి ఆ రోజు షిరిడి సంస్థానానికి ఏముంది? ఈరోజు సాయి టీవీ కన్నా అంతో కొంత మీలాంటి ఆప్తులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అనుకున్నటువంటి వాళ్ళు కొంత దీనికి దోహదపడుతున్నారు. ఆ రోజు ఆ పరిస్థితి సంస్థానానికి లేదు. కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా నవాల్కరు సాటేవాడాను పూర్తిగా సంస్థానానికి దారదత్తం చేశాడు కదా. ఆ రోజు భక్తులు చేసినటువంటి త్యాగం వల్లనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది భక్తులు బాబా కోసం చేసినటువంటి త్యాగాల వల్లనే ఈరోజు బాబా అనేటువంటి మహత్తు నిలబడింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చు, దాని ఫలితం మనొక్కరమే అనుభవిస్తాం, అది మంచైనా చెడైనా. కానీ బాబా కోసం నిష్కామంగా చేసేటువంటి ఈ త్యాగం కొత్త సంవత్సరం నుంచి చాలామంది కొత్త సంవత్సరం అనగానే అనేక రకాలైనటువంటి ఆకాంక్షలు లేకపోతే లక్ష్యాలు ఇవన్నీ పెట్టుకుంటారు కదా. ఈ ఏడాది మీ లక్ష్యం బాబాని చేసుకోండి. మీ లక్ష్యం బాబా అయితే మీ శ్రేయస్సు, మీ యొక్క లక్ష్యాలు ఆయన నెరవేరుస్తాడు. సాయి టీవీ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాల్లో ఒక 2-3 నెలల నుంచి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే బాబా ఎంత చక్కగా ప్లాన్ చేస్తాడంటే ఈ ఒడిదుడుకులు మన మనస్సులో నాటుకోకుండా అవి ఉండేటివి ఉంటాయి. కానీ వాటి వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు, దాదాపు నవంబర్ నుంచి రేపు దాదాపు మళ్ళీ జనవరి 20 వరకు, ఆ తర్వాత వార్షికోత్సవం, ఇట్లా వరుస కార్యక్రమాలు. దాని గురించి ఆలోచించే సమయం ఇవ్వట్లేదు బాబా. కేవలం ఆయన కార్యక్రమాల గురించి ఆలోచించేటువంటి సమయం మాత్రమే ఇచ్చాడు. ఇటువంటి సమయంలోనే బాబాను మంకు పట్టుబట్టి, బాబా నువ్వే దీనికి ఏదో ఒక మార్గం సూచించాలి. ఒకవైపు ఏమో ఫైనాన్షియల్ సంబంధించినటువంటి వ్యవహారాలు, ఒకవైపు ఏమో నీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు. ఈ రెండింటిలో సతమతం అయిపోతున్నాము. ఏదో ఒకదాన్నే ఉంచు బాబా అని చెప్పి ఒక 15 రోజుల క్రితము ఒక 3 రోజులు వరుసగా సాయి గురుకులం కూడా చెప్పలే, నేను రికార్డింగ్ చేయలేదు. తర్వాత మళ్ళీ చేసి రెగ్యులర్గా దాన్ని మళ్ళీ చేశాం. కానీ ఒక 3 రోజులు అస్సలు సచ్చరిత ఉత్సవం వెళ్ళొచ్చిన తర్వాత 3 రోజులు చేయలేదు. ఎందుకంటే సచ్చరిత ఉత్సవం అయిపోయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్స్లో చేయాల్సినటువంటి పేమెంట్స్, ఆ తర్వాత 30వ తారీఖు రోజు మన వాళ్ళకి జీతాలు ఇస్తాం, ఆ వ్యవహారం, ఈ డబ్బుల వ్యవహారంలో చేయలేదు. చేయకపోతే బాబాని అడిగాను, బాబా ఇక నా వల్ల కాదు, ఇంత అశాంతితోటి నేను ప్రశాంతంగా సాయి గురుకులం నేను చెప్పుకోలేను, నా వల్ల కాదు అని చెప్పి బాబా ముందు ఏడ్చేశా. ఏదో ఒక నువ్వు మార్గాన్ని చూపెట్టాలని చెప్పి. అట్లా ఆయనను తదేకంగా చూస్తున్నప్పుడు సచ్చరితలో, అటువంటి సమయంలో సచ్చరిత ఏదో ఒక దాన్ని ఓపెన్ చేసి చూస్తాను నేను. అప్పుడు నాకు వచ్చినటువంటి కథ చోల్కర్ కథ. అప్పుడు నాకు అనిపించింది, బాబా చెప్పినట్టే అనిపించింది నాకు, నువ్వు త్యాగం చేయి, నువ్వు చేసేటువంటి త్యాగానికి మరికొంతమందిని తోడు తెచ్చుకో, ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది అని చెప్పి నాకు అనిపించింది. అది బాబా చెప్పినట్టే నాకు మనస్సులో ఆ విధంగా ప్రతిధ్వనించింది.
వెంటనే ఈ ఆలోచన వచ్చింది, ఏం చేద్దాం, ఒక చిన్న త్యాగం అందరం చేస్తే, కొంత చేయగలిగినటువంటి వాళ్ళు కొంత ఎక్కువ చేయండి, చేయలేనటువంటి వాళ్ళు కనీసం రోజుకు మనం ఏదైనా చేసేటువంటి ఖర్చులో ఒక 30 రూపాయలు తగ్గించుకోండి. ఇంట్లో నలుగురు ఉంటాం కదా, తలా 10 రూపాయల ఖర్చు తగ్గించుకున్న రోజుకు 40 రూపాయలు అయితే బాబా వార్షికోత్సవం నాటికి మనం కొంత డబ్బును బాబా కార్యక్రమాల కోసం, బాబా కార్యక్రమాలని కాదు, అచ్చంగా సాయి టీవీ కోసం మనం త్యాగం చేసినటువంటి ఆ డబ్బును నవవిధ భక్తిని జోడించుతూ, ఎందుకంటే 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఆ సందర్భంగా సాయి టీవీ అభివృద్ధి కోసం ఒక నిధిని తయారు చేసి పెడదాం. ఎందుకంటే వచ్చే సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంది. భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. బాబా మన నెత్తిన ఒక అద్భుతమైనటువంటి పూలబుట్ట పెట్టాడు, సచ్చరిత అనేటువంటి పూలబుట్ట. ఇంకొక 5 సంవత్సరాల్లో శ్రీ సాయి సచ్చరిత శతాబ్ది 100వ సంవత్సర ఉత్సవం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాలు సంస్థానం అద్భుతంగా చేసింది. కానీ సచ్చరిత శతాబ్ది ఉత్సవం చేయడం అనేటువంటిది నాకు తెలిసి సంస్థానం అంతగా ఆసక్తి చూపెట్టేటువంటిది లేదు. ఎందుకంటే ప్రతి ఏడాది కనీసం సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి నవంబర్ 26ను కూడా అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ దానికి ఒక కార్యక్రమం కానీ లేదు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తారు. సంస్థాన వ్యవహారాలు సంస్థానికి ఉన్నాయి. మనలాంటి భక్తులు ఆత్మానందం కోసం చేసుకునేటువంటి సాయినాథ ఉత్సవం కావచ్చు, పల్లకి ఉత్సవం కావచ్చు, సచ్చరిత ఉత్సవం కావచ్చు, పతినారాయణరావు సచ్చరిత జయంతి కావచ్చు, ఇవన్నీ కూడా హోలీ భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా బాబా మనకు తలకెత్తినటువంటివి. ఒక పూలబుట్ట, అదేం బరువైనటువంటిది కాదు, పూలబుట్టనే పూలముకునేటువంటి ఆవిడ ఎంత ఆనందంగా, అత్యంత తేలికైనటువంటి బరువుతో బుట్ట నిండా ఉన్నటువంటి పూలను ఎంత ఆనందంగా మోస్తుందో, మనం కూడా భవిష్యత్తులో చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల దాకా సచ్చరిత శతాబ్ది ఉత్సవం దాకా ఈ సాయి టీవీ అనేటువంటిది లైవ్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరుకోండి. అంతకు మించినటువంటి అదృష్టం మనకు లేదు. ఎప్పుడు 2015లో అనుకున్నాం, సాయి టీవీ ఆరంభం సమయంలో, బాబా నీ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా అందరికీ చూపెడితే చాలు అని అనుకున్నాం. అప్పటి వరకు దీన్ని నడవని అనుకున్నాం. కానీ బాబా దీనికి శక్తినిస్తూ మీ అందరినీ కూడా మాకు జతపరుస్తూ మనందరం ఒక కుటుంబంగా సాయి టీవీ యొక్క ఆలనా పాలన మనం చూస్తున్నాం ఏదో ఒక కార్యక్రమాల ద్వారా. కాబట్టి 10వ సంవత్సరానికి ఒక రకంగా చెప్పాలంటే కొంత ఎంతైనా నేను మనిషినే కదా, వ్యక్తిగతంగా నేను కొంచెం ఫ్రీగా ఉండడానికి, మరింత బాబా తత్వాన్ని అన్వేషించడానికి, ఆ మధురమైనటువంటి పలహారాన్ని మనందరము కూడా ఆనందంగా స్వీకరించడానికి, ఆస్వాదించడానికి కొంత సాయి టీవీకి వెసులుబాటు కావాలి. ఆ వెసులుబాటు నాకు ఇప్పటికిప్పుడు అవసరం లేదు. సాయి టీవీ 10వ వార్షికోత్సవం నాటికి నేను అనుకుంటున్నాను ఒక 200 మంది నేను చేసేటువంటి ఈ త్యాగం అనేటువంటి దీక్షలో మీరందరూ కూడా పాల్గొంటారని. అంతకంటే ఎక్కువ మంది పాల్గొంటే నిజంగా అది మీ అందరి అదృష్టం. కాకపోతే ఏంటంటే ఒక్క మెసేజ్ వాట్సాప్లో పెట్టండి, మీరు చేసేటువంటి ఈ త్యాగంలో నేను భాగస్వామిని అని చెప్పి మీ పేరు, ఊరు, మన సాయి టీవీ నెంబర్ 9010084299 ఉంది కదా, దానికి ఒక్క మెసేజ్ పెట్టండి దయచేసి. ఎందుకంటే మీ అందరి పేర్లు నేను రాసుకుంటాను. ప్రతిరోజు నేను బాబా ముందు ప్రార్థన చేసే ముందు మీ అందరి పేర్లను నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞత లేనటువంటిది బాబా మార్గంలో ఏది కూడా ముందుకు సాగదు. ఆయన కోరుకునేటువంటిది కృతజ్ఞత. మీరందరికీ ప్రతిరోజు నేను ఒక కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వండి. చాలామంది మా పేర్లు తెలియకపోతే ఏమవుతుందండి ఇట్లా అంటారు. కాదు, మీరు నాకు మాతృ సమానులు, సోదర సమానులు, సోదరులు. కాబట్టి నా ఆత్మతృప్తి కోసం మీరెవరైతే జనవరి 1 నుంచి బాబా కోసం త్యాగం అనేటువంటి ఈ దీక్షలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా దయచేసి వాట్సాప్లో మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ తప్పకుండా పెట్టండి. మీరందరూ కూడా కలిసి వస్తారని, కొత్త సంవత్సరం 2025 మనకు అద్భుతమైనటువంటి శుభారంభమైనటువంటి మన జీవితాలకు శుభారంభమైనటువంటి సంవత్సరంగా భావిస్తూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.